హలో వన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో ఇచ్చిన టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. చూడండి. ఏ కెన్ డూ ఏ సర్టన్ వర్క్ ఇన్ 15 days. ఏ 15 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తారు. బి ఈస్ 25% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. అంటే ఏ ఇస్ టు బి కి మనం ఎఫిషియన్సీ రేషియో కనుక తీసుకుంటే ఏ కి 100 ఉంటుంది ఎఫిషియన్సీ అని అనుకుంటే బికి వచ్చేసరికి 25% మోర్ అంటే 125% ఉంటుంది. సో 25 ని క్యాన్సిల్ చేసుకుంటే 4:5 అని కూడా దీన్ని రాసుకోవచ్చు. బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. అంటే ఏ అండ్ బి వర్క్ టుగెదర్ ఫర్ 4 days అని చెప్పారు. టోటల్ వర్క్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకేమో ఇక్కడ ఏ 15 days లో టోటల్ వర్క్ చేసేసారని చెప్పారు. ఏ ఎఫిషియన్సీ 4 అని తెలుసు. ఎఫిషియన్సీ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఎఫిషియన్సీ ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే దానికి బేస్ చేసుకుని మనం ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి టైం తెలుసు, ఎఫిషియన్సీ తెలుసు. అంటే టోటల్ వర్క్ అంటే ఏముంది? ఎఫిషియన్సీని టైం ని మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ వచ్చేస్తుంది. 50 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 60 units. టోటల్ వర్క్ అనేది 60 units. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days అన్నారు కాబట్టి ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు. వాళ్ళిద్దరు కలిసి 4 days వర్క్ చేశారని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఎఫిషియన్సీ సమ్ చేసుకుంటే మనం 4 + 5, ఎందుకంటే ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ టుగెదర్ వర్క్ అన్నారు కాబట్టి ఇంటూ ఎన్ని డేస్ వర్క్ చేశారు? 4 days. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 9 into 4 అంటే 36 units. టోటల్ 60 units వర్క్ ఉంటే ఏబి 4 days వర్క్ చేసి టుగెదర్ 36 units కంప్లీట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత? 60 లోంచి 36 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 24 units వస్తుంది. ఈ 24 units ని కూడా సి ఎలోన్ కంప్లీటెడ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 8 days. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ సి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 24 units తెలుసు రిమైనింగ్. 24 units ని సి వచ్చేసరికి 8 days లో కంప్లీట్ చేశారు. అంటే టైం టేకన్ 8 దట్ ఈస్ ఈక్వల్ టు 3. అంటే సి ఎఫిషియన్సీ 3. మనకి ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు, సి ఎఫిషియన్సీ కూడా తెలుసు. ఏబిసి టుగెదర్ విల్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ టైం అడుగుతున్నారు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. ఇక్కడ ఎఫిషియన్సీ అంటే 3 people వర్క్ చేస్తున్నారు ఏబిసి కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎఫిషియన్సీని సమ్ చేయాలి. అంటే టోటల్ వర్క్ అంటే 60 units కదా. అంటే 60 డివైడెడ్ బై ఏ ఎఫిషియన్సీ 4 ప్లస్ బి ఎఫిషియన్సీ 5 ప్లస్ సి ఎఫిషియన్సీ 3. 60 డివైడెడ్ బై 4 + 5 9 + 3 12 దట్ ఈస్ ఈక్వల్ టు 5 days. ఏబిసి టుగెదర్ విల్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 5 days. 5 days అనేది ఆప్షన్ బి లో ఇచ్చారు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.